హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు డైరీస్. ఈరోజు వసంత పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజు. పిల్లలకి స్కూల్లో పలకలు, బలపాలు, పెన్సిల్స్, పెన్నులు పంచితే మంచిది. తెల్లని పూలతో, తెల్లని ప్రసాదాలతో సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తే మంచిది. వసంత పంచమి రోజు ఏదైనా ఒక పని మొదలు పెడితే మనకు ఆ రోజు తారాబలంతో పని లేదు, రోజంతా మంచిదే అంటారు పెద్దలు. ఈరోజు నాకు తెలిసిన మరో 4 మాటలు మీతో చెప్తాను. మాఘశుద్ధ పంచమి రోజు తెల్లని పట్టు వస్త్రాలతో తెల్లని కమలముపై చతుర్భుజ వాహినిగా 4 చేతులతో, ఏ చేతిలోనూ అస్త్రం లేకుండా సాత్విక స్వరూపిణిగా సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు ఈ వసంత పంచమి. 4 చేతులలో ఒక చేతిలో జపమాల, ధ్యానానికి ప్రతీక. ఒక చేతిలో తాళపత్ర నిధి, జ్ఞానానికి ప్రతీక. 2 చేతులతో వీణా వాద్యం, ఆహ్లాదానికి ప్రతీక. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉన్నట్లే. ఒక చేతిలో జపమాలతో అమ్మ ఏకాగ్రతతో కూడిన జ్ఞానాన్ని, సరస్వతి కటాక్షాన్ని పొంది అంతర్వాహినిలా మీలో దాగి ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచినప్పుడే మీరు సరస్వతి పుత్రులు అవుతారు. అమ్మ అంతర్వాహిని. కాశీకి వెళ్ళినప్పుడు త్రివేణి సంగమం దగ్గర వాళ్ళు చెప్తారు, తెల్లగా ఉన్నది గంగా నది, నల్లగా ఉన్నది యమునా నది. మరి సరస్వతి నది అదే అంతర్వాహిని, కనిపించదు, కింద ప్రవహిస్తుంది అని చెప్తారు. అమ్మ సరస్వతి అంతర్వాహినిలా కనిపించకుండా భూమిలో ప్రవహించి మన భూమిని సస్యశ్యామలం చేసినట్లుగానే మీలో ప్రవహించే జ్ఞానాన్ని నలుగురికి, మీలో దాగి ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచి మీరు సరస్వతి పుత్రులుగా ఉండాలని ఆశిస్తాను. ఇలాంటి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్.